చెప్తున్నారు భారత జాతీయ ప్రతిజ్ఞ చేస్తారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధాలైన నా దేశ వారసత్వం నాకు గర్వకారణం. నేను నా దేశ వారసత్వాన్ని తగినట్లుగా జీవించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. ఈరోజు ఇది సెన్సస్ వాకథాన్ కి వచ్చిన ముఖ్య అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే వర్ధన్పేట్ గారికి, ఇక్కడ వచ్చిన జీడబ్ల్యూఎంసీ సంబంధించిన అందరూ అధికారులకి, ఆర్పీస్ కి అందరికీ నమస్కారం. సో మనకు ఇది జనాభా ఇప్పుడు ప్రారంభం అయింది. ఆల్రెడీ మనకి జనాభా ప్రయత్న వర్క్ లాస్ట్ 1 month నుంచి ప్రారంభం అయింది. అండ్ మండే నుంచి ఎన్యూమరేటర్ ఆల్రెడీ ఏరియాకి రావడం స్టార్ట్ చేస్తారు. ఏరియాకి వచ్చి వాళ్ళ ఏరియా ఎలా ఉంది, ఏముంది, 10th నుంచి 13th వరకు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 13th నుంచి హౌస్ టు హౌస్ లిస్టింగ్, లైక్ హౌస్ లెవెల్ డేటా క్యాప్చర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతకు ముందు పాఠాలో చాలా మంచిగా చెప్పినారు, ఏమేమి వివరాలు మనకు ఇవ్వాల్సిన ఉంటుంది. దాదాపు 30 కాలమ్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న ప్రశ్నలు, మీ ఇంటిలో టాయిలెట్ ఉందా, మీ ఇంటిలో మొబైల్ ఫోన్ ఉందా, మీ ఇంటిలో టీవీ ఉందా, మీ ఇంటిలో ట్రాన్సిస్టర్ ఉందా, ఎల్పిజి కనెక్షన్ ఉందా, ఎంతమంది ఉన్నారు. సో చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, అది ఇవ్వాల్సిన ఉంటుంది. సో అందరితో ఒకటే రిక్వెస్ట్, ఈ కంపల్సరీ కరెక్ట్ డేటా ఇవ్వాలి. మీ డేటా అంటే డేటా సేఫ్ ఉంటుంది, ఎక్కడ పోదు మీ డేటా. ఇది ఒక చట్టం ప్రకారం, ఒక కాన్స్టిట్యూషన్ కి మన రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జనాభా జరిగితే నెక్స్ట్ 10 years కోసం ఇది డేటాతో మన అన్ని ప్లానింగ్ జరుగుతుంది, అన్ని స్కీమ్స్ కి ప్లానింగ్ జరుగుతుంది. అండ్ ఇంకా ఒకటి, ఈసారి ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏంటి, సెల్ఫ్ ఎన్యూమరేషన్. మేము స్వగణన లైక్ ఓన్ గా మన డేటా నమోదు చేయొచ్చు. ఇది మనకు ఈ రోజు నుంచి 10th వరకు, లైక్ సండే వరకు, లైక్ మండే వరకు మనకు ఈ ఆప్షన్ ఉంది. ఇది కూడా చాలా సింపుల్. ఆల్రెడీ మన ఆర్పీస్ కి, వార్డ్ ఆఫీసర్స్ కి, బిల్ కలెక్టర్స్ కి దీనిపైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ మీ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే, మీరు కూడా కాదు, మీ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ మహిళా మీటింగ్స్ లో వచ్చిన వాళ్ళు అందరికీ కంపల్సరీ కూడా ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించాలి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే మనకు డేటా ఇంకా కరెక్ట్ వస్తుంది. బికాజ్ వాళ్ళు సొంతంగా రాస్తున్నారు, సో ఏం డేటా తప్ప రావడానికి అవకాశం ఉండదు. ఫర్దర్ కూడా ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చి వాళ్ళకు కూడా పని జరుగుతుంది. అప్పుడు కూడా మన ఈ డేటా కలెక్షన్ ఫాస్ట్గా అవుతుంది. సో ఈ రోజు నుంచి కూడా మళ్ళీ మనకు 3 days టైం ఉంది. సో మీ అందరితో రిక్వెస్ట్, కంపల్సరీ ఇప్పుడు దాకా ఇఫ్ యూ ఆర్ నాట్ డన్, ఆల్ ద విఐపీస్, మన డిస్ట్రిక్ట్ లో ఉన్న అందరూ విఐపీస్, ఇంతకు ముందు ఉన్న ఎక్స్ మేయర్, ఎక్స్ కార్పొరేటర్స్, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసినారు. కంపల్సరీ మీ అందరూ కూడా రిక్వెస్ట్ కి మీరు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయండి ఇఫ్ యూ ఆర్ నాట్ డన్. అండ్ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చేయించండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన ముఖ్య అతిథి ఎమ్మెల్యే వర్ధన్పేట్ గారికి ఒక నిమిషం మాట్లాడుతున్నాను. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే కులగణన, స్వైట్ కులగణన, స్వీయ కులగణన, జనగణన. అలాగే ఈ యొక్క వాగ్దానం అంటే దీనికి సంబంధించిన వచ్చిన అధికారులందరికీ, అలాగే ఎవరైతే వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి
ప్రతి 10 yearsకి ఒకసారి జరగవలసిన ఈ యొక్క జనగణన కొన్ని కారణాల వల్ల ఒకసారి కోవిడ్ వల్ల చేయలేకపోయింది, మరి ఒకసారి ఎలక్షన్ల అంకిత వల్ల లేక ఇంకా వేరే కారణం వల్ల జరగలేదు. కానీ మన తెలంగాణలో ప్రథమంగా చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి బాధ్యతను పొన్నం ప్రభాకర్ గారికి మినిస్టర్ ఆర్టీసీ మన రవాణా శాఖ మంత్రులకు అప్పచెప్పి ఈ యొక్క జనగణన నమోదు చేశారు మన యొక్క తెలంగాణలో. దాని ఆధారంగా తీసుకొని ఇప్పుడు భారతదేశం కూడా ఇది ఒక మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. కానీ మనము మన జనాభా మనం ఎంతమంది మన ఇళ్ళల్లో అదొక్కటే కాదు, మన ఇళ్ళల్లో ఎవరికైతే దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వారి యొక్క జీవన శైలి ఎట్లా ఉంటుంది, వారికి ఏ విధంగా సహాయపడగలదు ప్రభుత్వం అనే విధంగా అన్ని విధాల వారి యొక్క మొత్తం వివరణను సేకరించి డాటాను సేఫ్గా ఉంచే విధంగా ఈ డాటా ఏమాత్రం కూడా పళ్ళు అంటే నేరస్తులకు కానీ సైబర్ నేరగాళ్ళకు కానీ పోకుండా ఉండే విధంగా ఈ యొక్క డాటాను రిజర్వ్ చేయబడుతుంది. కాబట్టి మరి తప్పనిసరిగా ఆల్రెడీ ఇది ఏప్రిల్ నుండి అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ ఆల్రెడీ నేను కూడా భాగస్వామ్యం నేను కూడా చేసుకున్నాను. మనం అందరం కూడా చేసుకుంటే మంచిది. మనము మన ఇంట్లో ఎంతమంది కుటుంబం ఉంది, మన జీవన శైలి ఎలా ఉంది అనేది దీన్ని అందరూ కూడా పొందుపరుస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ నెల 10వ తారీఖు నుండి మన ప్రతి ఇంటికి జనగణన చేయడానికి మన యొక్క ఎన్యూమరేటర్స్ అంటే ప్రతి ఒక్క సభ్యుడు సుమారుగా 200 నుండి 2000 వరకు ప్రతి ఇంటింటికి తిరిగి యొక్క జనగణను వారు నమోదు చేస్తారు. కాబట్టి అందరూ కూడా వాలంటీర్గా పార్టిసిపేట్ చేయాలి. ఈ యొక్క ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంత సంఖ్య ఉన్నది, మరి అందులో భాగంగా మేడం చెప్పినట్టుగా వారికి టాయిలెట్స్ లేవో ఇళ్లలో, లేక నీటి వసతులు ఉందా, లేక ఎలాంటి వారు అసౌకర్యానికి గురవుతున్నారో దాన్ని కూడా నమోదు చేయడం తప్పనిసరిగా ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావాలి. మరి మీరు కానీ ఇందులో భాగస్వామ్యం కాకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా తమ యొక్క జనగణనను నమోదు చేసుకోవాల్సిందిగా మరి ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చిన అధికారులకు, అలాగే వాలంటీర్స్కు, అలాగే కళాకారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ మండే యూనివర్సిటీ లేక మెడికల్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. తప్పనిసరిగా ప్రజలకు వెళ్ళాలి. చాలా మందికి తెలియకుండా ఉంటుంది కాబట్టి అందుకనే ఈ యొక్క వాగ్దానం పెట్టింది. కాబట్టి మరి అధికారులకు అందరికీ కూడా మేడంకు కలెక్టర్ మన జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. కూడా జనాభా నిష్పత్తి ప్రకారమే అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి భారతదేశం ఇంకా కొంచెం రాని మీ అందరూ వచ్చినారు ఇంత పొద్దున దీనికోసం ధన్యవాదాలు. చాలా మంది అక్కడ నుంచి ఇక్కడ దాకా 2 kilometers కూడా వాక్ చేసి వచ్చినారు. వాళ్ళకి కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారి నిర్దేశం బట్టి మళ్ళీ మనము ఇంకా ఒకటి ఏరియాలో లైక్ మేబీ కేయూ నుంచి మడికొండ జంక్షన్ వరకు ట్యూస్డే రోజు ఒక ర్యాలీ ప్లాన్ చేద్దాం. అప్పుడు కూడా మీ అందరూ రావాల్సిన కోరుకుంటాను. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేయండి. అండ్ మన బిల్ కలెక్టర్స్, వార్డ్ ఆఫీసర్స్, ఆర్పీస్ రిక్వెస్ట్ కంపల్సరీ మీరు ఇప్పుడు ఇంటికి తిరిగి కూడా చేయించండి. మనకు సండే వరకు టైం ఉంది, కంపల్సరీ చేయించండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకు చాలా తక్కువ ఉంది. మన అర్బన్ జిల్లా
100% ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, 100% స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఉంది. అప్పుడు కూడా మనము ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్లో తక్కువ ఉంటే ఏం రీజనే కాదు. అండ్ మీ అందరూ కూడా స్మార్ట్ ఫోన్ యూజ్లో చాలా పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పుడు దాకా అందరికీ చాలా అలవాటు ఉంది. ఓకే, కంపల్సరీ చేయించండి. చేసినారా ఆల్రెడీ? నిజం చేసినారా? సరే, ఓకే.